జోగి రాజీవ్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళంతా తెలివిగా అగ్రిగోల్డ్ లో సిఐడికి సంబంధించి జప్తుకు సంబంధించిన ఉండే దాంట్లోంచి భూములు తీసుకొచ్చి ఈనాడులో క్లాసిఫైడ్స్ లో వేశారట. ఈయన కొనుక్కున్నాడట, ఈయన అమ్ముతూ కూడా క్లాసిఫైడ్స్ లో వేశారట ఈనాడులోనే. అదేంటి వీళ్ళ జగన్ రెడ్డి గారి మానస పుత్రిక సాక్షిలో ఎందుకు క్లాసిఫైడ్స్ లో వేయలా? రేపు బయటకు వచ్చినప్పుడు ఈనాడు క్లాసిఫైడ్స్ లో వేస్తారనా? ఆ ఒక్క గ్రౌండ్ పెట్టుకుని ఎక్కడైనా కేసులో గెలుస్తారా సార్? అంటే దొంగతనంగా క్లాసిఫైడ్స్ లో వేసామని చెప్తున్నారా? అసలు సిఐడి జప్తులో ఉండే భూములు మీరు కొనొచ్చా, అమ్మచ్చా? అది ఎంత పెద్ద చట్ట విరుద్ధం. జోగి రాజీవ్ బయటకు వస్తాడు అనుకుంటున్నాడా? జోగి రమేష్ చెప్తున్నాడు, నేను ఇంతవరకు ఈ ప్రభుత్వం వచ్చాక ఒక్క చోట కూడా మాట్లాడలేదంట. అంటే మీరు ఎదురు మాట్లాడకపోతే మిమ్మల్ని ఎగ్జామ్షన్ ఇస్తారనుకున్నారా? రెడ్ బుక్ లో మీ గురించి బాగా ఉన్నట్లేండి. ఎందుకంటే తమ రాజ్యంలో జ్యోతి చిత్ర, శివరంజని లాగా, అదేంటది జయమాలిని జ్యోతి చిత్ర క్లబ్ డాన్సర్ లాగా మీరు ఏదైతే స్టేజ్ మీద జగన్ రెడ్డి గారిని ఇంప్రెస్ చేయడానికి చిత్తకార్తి బొక్కలు అంటూ, లేకపోతే ఆ రోడ్ల మీద తిరిగే పందులు అంటూ చాలా బాగా మాట్లాడారు. 5 సంవత్సరాలకు ఒక్కొక్క మనిషిని మారుస్తాడన్నారు. పవన్ కళ్యాణ్ గారు పెళ్ళాలని మార్చారన్నారు. పెళ్ళాలని కాదు, ప్రభుత్వాన్ని మార్చాడు. గుర్తుపెట్టుకో, ఈ ప్రభుత్వాన్ని మార్చాడు. నీ అవినీతి నిరంకుశ ప్రభుత్వాన్ని మార్చాడు. 4 గోడల మధ్య పిలిచే పెళ్ళాన్ని 10 మందికి వచ్చేటప్పుడు భార్య, శ్రీమతి, వైఫ్ అంటారు. సిగ్గు లేదురా మీరు మినిస్టర్లా? స్టేజ్ మీద మీటింగ్ లో సీఎం పక్కన ఉండగా పెళ్ళాలని ప్రస్తావిస్తారా? మీ భార్యలు పెళ్ళాలి కదా, ఇలా పబ్లిక్ గా మాట్లాడచ్చా? ఎవర్రా మీకు పోస్టులు ఇచ్చింది? మీలాంటి వాళ్ళు అసెంబ్లీలో కూర్చోబెట్టి మేపి ఈ రోజు ప్రభుత్వ ఖజానా అంతా గండుకొని ఆల్రెడీ రూపాయి లేక జీతాలు తీసుకోలేని పరిస్థితికి వచ్చింది. ఈ రోజు ఎమ్మెల్యేలకి రోడ్లు వేయించుకోలేని పరిస్థితికి వచ్చింది. రెడ్ బుక్ గురించి శ్వేతపత్రం రిలీజ్ చేస్తూ రెడ్ బుక్ గురించి అంటే గతంలో వైఎస్ఆర్సీపీ నాయకులు యువకుల పాదయాత్ర అప్పుడు లోకేష్ గారు చేసినప్పుడు ఒక్కొక్కరి గురించి రాసుకుంటున్నాను, వాళ్ళు చేసినటువంటి అవినీతి గురించి, ఇక్కడ సమస్యల గురించి రాసుకుంటున్నానని చెప్పినప్పుడు చాలా హేళన చేశారు. కానీ ఇప్పుడు అదే రెడ్ బుక్ ని చూసి జగన్మోహన్ రెడ్డి గారు సైతం చాలా భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని చెప్పి. రెడ్ బుక్ లో నాకు తెలిసి జోగి రమేష్ గారి గురించే ఫస్ట్ రాసింటారండి లొకేషన్. ఎందుకంటే ఒకడున్నాడు 40 సంవత్సరాల రాజకీయం, వాళ్ళ కొడుకుని రోడ్డు మీద వదిలేశాడు. ఊర పంది తిరిగినట్టు రోడ్డు మీద తిరుగుతున్నట్టు లోకేష్ గారిని సంబోధించారు. అది కూడా పబ్లిక్ మీటింగ్ లో. గతంలో పంచాయతీ శాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రిగా చేశారు. ప్రత్యర్థికి నువ్వు ఇచ్చే విలువ ఇదేనా? పబ్లిక్ మీటింగ్ లో ప్రజల సమక్షంలో సీఎం ని పక్కన కూర్చోబెట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని కుక్కలంటూ, లోకేష్ గారిని పందులంటూ ఈ రోజు నువ్వు మాట్లాడిన దానికి రెడ్ బుక్ లో ఫస్ట్ నీ పేరే ఉండుంటది. జోగి రాజీవ్ ఇక ప్రపంచం తలకిందులైనా కాపాడలేదు. ఎందుకంటే అది సిఐడికి సంబంధించి అగ్రిగోల్డ్ భూములే ఒక పెద్ద తలకాయ నొప్పి. దాంట్లో ఉండే భూముల్ని మీరు పేర్లు మార్చి అమ్మేస్తారా? మీరు దాన్ని ఈనాడు క్లాసిఫైడ్స్ అంటారా? సాక్షి పేపర్లు ఎందుకు వేసుకోలేకపోయారు? కాలంకి 5,000 ఉందిగా క్లాసిఫైడ్స్ కి, ఎందుకు ఆ కాలం ఫిల్ చేయలేదు? ఈనాడు పేపర్లో వేస్తారంటారా? దానికి అసలు శాంటిటీ ఉందా? అలాంటి భూముల్ని కొనవచ్చా, అమ్మచ్చా? అంటే మీ అండర్ లో ఉంది కాబట్టి భూములు కొనేసి అమ్మేస్తారా? దాంట్లో నుంచి తల్లకిందులుగా తపస్సు చేసినా బయటికి రాలేరు జగన్ రెడ్డి గారు అనుచరులైన జోగి రమేష్ గారు. ఆయన గతంలో చంద్రబాబు ఇంటి గారి మీద దాడి చేశారు. దాడి చేయడానికి వచ్చి ఆయన పెద్దవారు, అందుకే ఆయనతో చర్చిద్దామని వచ్చారన్నారు. చర్చించేవాడు ఒక్కడే రావాలిగా. 10 కార్లు వేసుకొని 100 మంది మనుషులు వేసుకుని మందలుగా వస్తావు నువ్వు. దాది చర్చించే లక్షణమా? ఇలా నా మీద ఇంటి మీదకి దాడికి వచ్చారండి అంటూ డీజీపీ గారికి కంప్లైంట్ ఇస్తే గౌతమ్ సేవక్ గారు ఏం చెప్తారు? భావ ప్రకటన స్వేచ్ఛ. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే బావగారు ఇచ్చే హక్కు అనుకుంటున్నాడేమో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి. డ్రైవర్ అంట ఎస్సీ ఎస్టీలో బూతులు తిట్టారట చంద్రబాబు గారు. డ్రైవర్ ఏ కులం ఎలా తెలుస్తుందండి? ఆయన ఏమన్నా ఐఏఎస్ఆ, ఐపీఎస్ఆ, లేకపోతే ఒక పోలీస్ ఆఫీసరా? నేమ్ ప్లేట్ ఏమన్నా రాసుకున్నాడా? ఎలా తెలుస్తుందండి ఆయన ఏ కులం? వచ్చే డ్రైవరు. ఆయన డ్రైవర్కి ఏం అవసరం అండి? జోగి రమేష్ గారిని కాపాడాల్సిన బాధ్యత కార్ని కాపాడుకోమనండి. ఏదో ఒక రకంగా తప్పుడు కేసులు వేసి ఇరికించాలని అప్పట్లో తెనాలి శ్రావణ్ కుమార్ దళితుడు, ఆయన మీద కూడా దళిత కేసులు పెట్టారు. అనిత గారి మీద 23 కేసులు పెట్టారు. ఎనీవే ఇవన్నీ తిరగదోడుతున్నారు సార్. ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎండకి వానకి చెమట్లు గారుకుంటూ ఈ రోజు జనసేన పార్టీ ఆఫీస్ గేట్ బయట కూర్చొని ప్రతి సమస్యని పారదర్శకంగా చూస్తూ కన్సర్న్ ఎస్పీలకి, ఐఏఎస్లకి, ఐపీఎస్లతో కూడా మాట్లాడడం జరుగుతుంది. ఎనీవే ప్రజల వద్దకి పరిపాలన అంటూ ఒకే ఒక్కటి సినిమాలో అర్జున్ గారు రిలీజ్ అవ్వండి, తర్వాత మా కళ్యాణ్ గారు